ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ ఒక నినాదాన్ని వెనుక్కున్నది. ప్రతిరోజు వాళ్ళు ఒక కుంభకోణం చేయడం, ఆ కుంభకోణాన్ని మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు దాన్ని అడుగడుగున అడ్డుకోవడం, దాన్ని ప్రజల దృష్టి మళ్ళించడానికి మళ్ళీ ఒకరోజు నోటీసులు ఇవ్వడం, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పడం, ఫార్ములా 1, కాళేశ్వరము, ఇట్లాంటి పనికిమాల కేసు 2 సంవత్సరాలు దాటింది. నోటీసుల మీద కాలయాపన జరుగుతుంది తప్ప హామీల మీద పాలన జరుగుతలేదు. ప్రజాపాలనను గాలికి వదిలేసి పోలీసులను ఉసిగొలిపి పోలీసులతో రాజ్యమేలుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏం జరిగింది? మొన్న ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి బావమరిదికి ఇలా బొగ్గు గనుల్లో చేసినటువంటి అవినీతిని బయట పెడితే అది బయట ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది అని ప్రజలకు పోనీయొద్దని ఇలా ఫోన్ ట్యాపింగ్ అని నిర్ణయించి, ఇగో ఈరోజు ఇచ్చి రేపేరా, ఈరోజు రాత్రి 9-10 గంటలకు ఇచ్చి రేపేరా అంటే ఏంది? ఈ అవినీతిని, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవినీతిని మంత్రులు ఇలా క్యాబినెట్ పెట్టుకొని కొట్టుకుంటున్నారు. ఐఏఎస్ అధికారులు నవ్వుతున్నారు బయటకు వచ్చి. మంత్రులు క్యాబినెట్లో కొట్టుకుంటారా? వాటాల విషయంలో కొట్టుకుంటుంటే అది బయటికి పొక్కొద్దనే ఉద్దేశంతో అటెన్షన్ డైవర్షన్ అనే ఒక నినాదం తీసుకొని 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది నిన్న అయిపోయింది. మళ్ళీ ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఏంది ఇది? రేవంత్ రెడ్డి, నువ్వు రియల్గా మానవత్వం ఉంటే నువ్వు చేస్తలేవు ఫోన్ ట్యాపింగ్? నీ మంత్రులది నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు కదా. అసలు ఫోన్ ట్యాపింగ్కు వీళ్ళకేం సంబంధం? ఇది భారతదేశంలో ఈ ఒక నిఘా వ్యవస్థ ఉంటుంది. ఆ నిఘా వ్యవస్థతో కొంతమంది ప్రభుత్వానికి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ ఏమైనా ఇబ్బంది జరుగుతారని పోలీసు వాళ్ళు చేసుకునేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేసుకుంటుంది. ఇప్పుడు నీ ప్రభుత్వం చేస్తలేదా? నీ ఎమ్మెల్యేల మీద, నీ మంత్రుల మీద నువ్వు ఇలా చేస్తలేవా? దాన్ని తీసుకొచ్చి ఈ లొటపీస్ కేసుని తీసుకొచ్చి నోటీసులు ఇస్తా, నాయనా పులువు వచ్చే అనే దాన్ని తీసుకొచ్చి ఇలా మాట్లాడుతున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు వాళ్ళని అవినీతి మీద, నీ 6 గ్యారంటీల మీద, నీ 420 హామీల మీద కొట్లాడుతుంటే దాన్ని మభ్యపెట్టడానికి ఇవాళ ఇట్లాంటి నోటీసులు ఇచ్చి ఒకరోజు కాళేశ్వరం అంటావు, ఒకరోజు సిట్ అంటావు, ఒకరోజు ఉట్ అంటావు, ఒకరోజు నోటీస్ అంటావు. ఇది ఎన్ని రోజులు కాలయాపన చేస్తావు? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వెంత బెదిరించినా ఇక్కడ ఉన్నది కేసీఆర్ సైనికులు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన గొప్పగా శిక్షణ ఇచ్చి తయారు చేసినటువంటి సైనికులు. నీ తాటాకు చప్పుట్లకో, నీ బెదిరింపులకో భయపడేటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల క్యాడర్ లేదు. ఇప్పటికైనా మనకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము ప్రచారం చేయకూడదు, క్యాడర్ది ఇబ్బంది కలగాలి అనే ఉద్దేశంతో ఇలా నోటీసులు ఇస్తున్నావు. ఇది ఇప్పటికైనా మాని. నీవు 6 గ్యారెంటీల మీద ఇలా ఎక్కడ పోతే నీ మంత్రులను అక్కడ ప్రజలు, మహిళలు నిలదీస్తున్నాడు. నీ చీర ఎవరికి కావాలయా? మాకు 2500 ఏమైంది? మా తులం బంగారం ఏమైంది? ఇలా నీ పాలనకు సిగ్గు ఉండాలి. కదీనైనా నీకు సిగ్గు శరం ఉండాలి. మీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రులు అయ్యారు. ఇలా రైతు వేదికల మీద సాంపి చల్లుతున్నారు, పెండ చల్లుతున్నారు, అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ఇవ్వమని. ఎక్కడ పోతే అక్కడ యూరియా లేదు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు తిప్పుకొని వాళ్ళకు నోటీసు రిసిప్ట్ ఇచ్చి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం రండి అని చెప్పి ఒక్క యూరియా బస్తా కావాలంటే 4 సార్లు తిరిగితే ఒక యూరియా బస్ వస్తుంది. అంటే 15 రోజులు తిరిగితే ఒక యూరియా బస్ ఇస్తున్నావు. ఇట్లాంటి నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి నోటీసులు ఇచ్చి చేస్తున్నావు. ప్రజలకు అర్థమైపోయింది. నువ్వేం చేసినా ఈ 2 సంవత్సరాలే మళ్ళీ తప్ప నీవు జిందగీలో వచ్చేది లేదు. ఇట్లాంటి లొట్టపీసు కేసులు తీసుకొచ్చి ఇలా బెదిరించాలంటే బెదిరడానికి ఇక్కడ ఎవ్వరు గాజులు తొడుకొని కూర్చోలేదు. కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కేసీఆర్ తయారవుతారు. తప్పకుండా నేను బొంద పెడతాం. తొక్కుకుంటూ పోయి నీ ప్రభుత్వాన్ని బొంద పెట్టే రోజు దగ్గరలో వస్తాయి.